హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. యాక్చువల్లీ అంటే చాలా డేస్ అవుతుంది నేను లెంతీ వ్లాగ్స్ పెట్టాక షార్ట్ వీడియోస్ పెడుతున్నాను అండ్ డైలీ లైవ్ చేస్తున్నాను. సో లెంతీ వ్లాగ్స్ కూడా పెట్టాలనేది నా కోరిక. అంటే నేను ప్లాన్ చేసుకుంటున్నాను, డైలీ మీ ముందుకు రావాలి, ఏదో ఒక విధంగా మీకు కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో కొన్ని రెసిపీస్కి సంబంధించిన వ్లాగ్స్ అవన్నీ కూడా నేను వీలైనంత వరకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అండ్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ డేస్లో చాలామంది నాకు కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉన్నారు. మన ఛానల్కి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ కృష్ణకుమారి గారు, మంజుల గారు, షబ్బీర్ షేక్ గారు, షబానా గారు, అజీజ్ గారు అండ్ ఇంకా బబ్లు, రోహిత్, ఇలా వనజ గారు, ఇంకా లక్ష్మీ భవానీ గారు, ఇలా చాలామంది అండి, మాధవి గారు, ఉమా గారు, ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఐ కాంట్ చెప్పలేకపోతున్నాను అనమాట మాటల ద్వారా. వాళ్ళ ప్రేమని, వాళ్ళ అభిమానాన్ని నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నిజంగా థ్యాంక్ యూ అండి. ఆ గాడ్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. వై బికాస్ అనేది అంటే నన్ను మీరు ఒక డాటర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక సిస్టర్ లాగా స్వీకరిస్తున్నారు. ఇలా వివిడి సాయి కుమార్ గారు అని చెప్పేసి, ఇంకా చాలామంది, రాముగౌడ్ గారు, ఇలా ప్రతి ఒక్కరు అసలు లెక్కలేనంత మంది నాకు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారనమాట. సో వారందరికి కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఎలా అనేది నేను ఎందుకు లైవ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకనంటే మీ అందరితో ఇలా మాట్లాడవచ్చు, యోగక్షేమాలు కనుక్కోవచ్చు, ఎలా ఉన్నారు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకోవచ్చు అనేది. ప్రతి ఒక్కరికి నేనైతే కాల్ చేసి మాట్లాడలేను కదండి. సో అందుకోసం అని చెప్పేసి నేను లైవ్ చేసేదైతే అందుకోసమే అండి. అండ్ ఎందుకు మీకు అవసరమా, ఇవన్నీ కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా నేను చాలా ఇగ్నోర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా లైవ్లో కూడా కొంచెం బ్యాడ్ కామెంట్స్ అవి ఇవి పెడుతున్నా కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సాయి వెంకట్ అన్నయ్య, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ, వ్యూవర్స్ అందరూ, చూసేవారందరూ కూడా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అవ్వడము, అంటే ఇలా పెట్టకండి, రిక్వెస్ట్ పెట్టడము, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో అదొక చిన్న నాకు బాధగా ఉందండి. ఎందుకనంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా మీడియాలో, అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకున్న ప్యాషన్ని ఎక్స్పోజ్ చేసుకోలేకపోతున్నారు, అంటే బయట పెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏదైనా మంచి ప్యాషన్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, అది మీడియాలో తీసుకొచ్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ ఏమన్నా వస్తాయేమో అన్న దాంతో చాలా వరకు కొంతమంది అసలు స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయలేకపోతున్నారు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ సపోర్ట్ చేయండి, వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ బ్యాడ్ కామెంట్స్ అనేవి ఏ ఫీల్డ్లో అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తూనే ఉంటాయి. వాళ్ళు అంటే కామెంట్స్, ఇంకా నెగిటివిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో ఎక్కువగా మన ఫోకస్ అనేది పాజిటివిటీ దాని మీద పెట్టుకుంటే, నెగిటివ్ని మనం ఇగ్నోర్ చేసుకుంటూ పోతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మన లైఫ్, మన గోల్స్ రీచ్ అవ్వడానికి అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో నిజంగా ఈ విషయంలో అయితే నేను చాలా లక్కీ. మా ఫ్యామిలీ అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ మా శ్రీవారు ఎవరైతే ఉన్నారో, వేణు గారు, తను కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మా కిడ్స్ సపోర్ట్ చేస్తారు. నాకు ఎక్కడికి వెళ్ళినా నా ఫ్రెండ్ సర్కిల్, ఇది చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను, మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను. నిజంగా అండి నాకైతే చాలా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అయితే బాగా ఉంది. సో ఇంకా నాకు ఇంత ధైర్యంగా మీ ముందుకు మాట్లాడగలుగుతున్నాను, మీతో ఓపెన్గా షేర్ చేసుకోగలుగుతున్నాను అంటే మీ అందరిచ్చే సపోర్టు అండ్ మీరు చూపెట్టే ప్రేమ, అభిమానం, అవన్నీ కూడా నాకు చాలా అంటే నేనైతే దానికి కృతజ్ఞురాలను అవుతానమాట. సో ఈ రకంగా మీతో ఇలా షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. నిన్న శ్రీరామనవమి కాబట్టి దానికి సంబంధించిన ప్రసాదాలు అవి చేశాను అనమాట. సో చూసేసేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీరామనవమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది పులిహోర, వడపప్పు, పానకం అండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ పులిహోర పులుసు కలిపేసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇది నేను సపరేట్గా పెట్టి ఉంచుకుంటాను, రెగ్యులర్గా యూస్ చేసేది కాకుండా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు యూస్ చేయడం కోసమని ప్రిపేర్ చేసి పెట్టించుకున్నాను అనమాట. పెసరపప్పు నానపెట్టేసుకున్నాను. పెసరపప్పు బెల్లం అంటే వడపప్పు అంటాము. వడపప్పు బెల్లం అనేది చాలా ప్రీతికరమైనది. మనం అంటే అన్ని ఫెస్టివల్స్లో ఉపయోగించకపోయినా శ్రీరామనవమి అప్పుడు మాత్రం తప్పకుండా యూజ్ చేస్తామండి. ఈ ప్రసాదం అయితే తప్పకుండా ప్రిపేర్ చేస్తాము. సో నేను ఇక్కడ వడపప్పు మొత్తం వాటర్ అంతా సపరేట్ చేసేసుకొని వడగట్టేసుకొని వడపప్పు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బెల్లం కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను. బెల్లం అంతా మిక్స్ చేసేస్తే వాటర్ లాగా అయిపోతుంది. సో అందుకోసం అన్నీ డ్రై అయిపోయిన తర్వాత వాటర్ అంతా వడగట్టుకొని దాని మీద ఇలా బెల్లం అనేది పెట్టుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ ప్రసాదం చాలా ఇష్టం అండి నాకు. మా మదర్ ఎప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఏ ప్రసాదాలు చేసినా కూడా ఇదొకటి మాత్రం తప్పకుండా చేయమని అడుగుతాను. సో నేను ఇక్కడ పానకం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ తురిమి పెట్టుకున్న బెల్లంలోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ముందుగా నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 100 grams వరకు తీసుకున్నానండి బెల్లం నేను. సో దాంట్లో ఇప్పుడు మిరియాలు 1/2 tablespoon మిరియాలు దంచి పౌడర్ చేసుకొని అందులో యాడ్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిరియాల పొడి, ఇలాచీ పొడి అనేది చాలా అంటే ఇంపార్టెంట్ అనమాట. సో పానకం అనగానే ఇవి 2 ఇంగ్రీడియంట్స్ తప్పకుండా వేసాము. దీంతో పాటుగా కొంచెము పచ్చకర్పూరం అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, ఇంట్లో మీకుంటే, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇంకా తులసి దళాలు కూడా యాడ్ చేయాలి. సో నాకు టైంకి దొరకలేదనమాట. అంటే ఇంట్లో తులసి కోట ఉంది కానీ అవి కట్ చేయకూడదు కదా. సో నేను ఇక్కడ అవన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇలా నైవేద్యంగా సమర్పించుకున్నామన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ 3 చాలా ఇంపార్టెంట్. శ్రీరామునికి ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యాలు అనమాట. మనందరికీ కూడా తెలుసు. పానకం అనగానే నాకైతే గుర్తొచ్చేది మా విలేజ్లో ఆంజనేయ స్వామి దగ్గర టెంపుల్ దగ్గర ఈవినింగ్ పానకం అనేది ఇస్తారు. దానికోసం మేము డే అంతా వెయిట్ చేసేవాళ్ళం అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది.